సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సహస్ర ఈ రోజు మనతో ఉన్నారు. మాయల మునగాడి రాత్రి బూట్లోడే అసలు 1 మిలియన్ ఫాలోవర్స్ నీకు రావడానికి నువ్వు అసలు ఏం చేసావు ఇన్స్టాగ్రామ్ లో అని? నాకు ఒక పర్టికులర్ నీష్ అనేది ఏం లేదు. అంటే ఇది నీకు ప్యాషనా లేదంటే ప్రొఫెషనా? ఇప్పుడు నీకు ఇది ప్యాషన్ ఉండే ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నీ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి, అవి నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు? కొన్ని స్పోర్టివ్గా తీసుకుంటా, అసలు వల్గారిటీ లేకుండా చాలా బాగుంటుంది. కొన్ని వల్గర్గా చేస్తారు. అండ్ నీకు శత్రువులు కూడా ఎక్కువే అని విన్నాను. మరి ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ దే వాంట్ టు కీప్ దిస్ ఎనిమిటీ అంటే నో వరీస్. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలనిపిస్తే. హీరోయిన్ గా కన్నింగ్ క్యారెక్టర్ వస్తే చేస్తావా? బోల్డ్ క్యారెక్టర్స్ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హలో ఎవ్రీవన్, నమస్తే అందరికి. హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. సో ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక స్పెషల్ క్రేజీ గెస్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా అండి? బుడ్డి పాప. ఏంటి అలా అన్నాను అనుకుంటున్నారా? సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సహస్ర ఈరోజు మనతో ఉన్నారు. సో తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన జర్నీని ఎలా స్టార్ట్ చేసింది అండ్ ఇప్పటి వరకు తను అనుకున్నది రీచ్ అయిందా, తన గోల్ ఏంటి అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. వెయిట్ చేయకుండా చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ సహస్ర. హలో, హౌ యూ? ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ. మీరు? నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను. సహస్ర, సో నువ్వు చూడడానికి చాలా చిన్న పిల్లలా ఉన్నావు, క్యూట్ గా ఉన్నావు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ చేసావు? నువ్వు ఇంత చిన్న పాపవు కదా, నీకు అసలు సోషల్ మీడియా గురించి నాలెడ్జ్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఎక్స్ట్రోవర్ట్ నేను. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఐ హ్యావ్ ఇన్ సెలిక్. ఐ నో హౌ టు డాన్స్ ఎక్సెప్ట్ సింగింగ్, ఎనీథింగ్ ఐ కెన్ డూ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఈ ప్లాట్ఫామ్ లో అది నచ్చింది పీపుల్ కి. సో దే ఎంకరేజ్డ్ అండ్ టుడే ఐ రీచ్డ్ 1 million followers. Yes. So I'm very glad. Congratulations. సో సహస్ర ఈ రోజే తను అంటే తన ఇన్స్టాగ్రామ్ లో 1 million ఫాలోవర్స్ ఈ రోజుతో కంప్లీట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి సహస్ర, నువ్వు ఏం చదువుకుంటున్నావు అసలు స్టడీస్ విషయానికి వస్తే? ఇప్పుడు నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఫస్ట్ ఇయర్. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్. ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైన్, ఓకే. సో అంటే నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు, ఏదో 8th 9th క్లాస్ చెప్తావేమో అని అనుకున్నాను యాక్చువల్గా. హౌ, ఎలా మెయింటైన్ చేస్తున్నావు? కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా సీక్రెట్. గ్రో అవ్వట్లేదు నేను, మెయింటైన్ ఏజ్ కి తగ్గట్టు పెరగట్లేదు. హైట్ పెరగట్లేదు అంట? హైట్, పర్సనాలిటీ ఏం ఏజ్ కి తగ్గట్టు రావట్లేదు. ఓకే. సో నేనైతే చెప్తున్నాను కదా, చూడగానే సహస్ర ఏంటి ఇంత చిన్న పాపలా ఉంటది, క్యూట్ గా 8th చదువుతుందా 9th చదువుతుందా అని అనిపించింది నాకు. ఎనీవేస్, సో ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు ఈ ప్లాట్ఫామ్ లో? ఎన్ని ఇయర్స్ అవుతుంది? యాక్చువల్లీ నా 10th అయిపోయిన తర్వాత ఐ గాట్ మై ఫస్ట్ ఎవర్ మొబైల్. సో అందులో స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ మిడిల్లో అలా సడన్ గా ఒక వీడియో వైరల్ గా అవ్వటం, దాని నుంచి లైన్ గా మిగతా వాటికి ఎక్కువ లైక్స్ రావడం. అది మాయల మునగాడి సాంగ్, విక్రమ్ గారిది. సో ఆ సాంగ్, నాకు ఇలాంటి సాంగ్స్ ఇష్టం, తమిళ్ డబ్బుడ్ ఎస్పెషల్లీ. అవి మసాలా ఉంటాయి. సో అలాంటి సాంగ్స్ ఇష్టం. అవి చేసినప్పుడు అలా బాగా లైక్స్ వచ్చేవి. సో అలాంటి సాంగ్స్ వల్ల లైన్ గా రావటం, దాంతో ఫాలోవర్స్ రావటం అలా అయింది. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి స్టార్ట్ చేసావా నీ జర్నీని? టిక్టాక్ అన్ని ట్రై చేసాను. టిక్టాకేనా? అంటే టిక్టాక్ ఐ నెవర్ హ్యాడ్ రికగ్నైజేషన్. ఇన్స్టాగ్రామ్ లోనే రీల్స్ స్టార్ట్ అయిన తర్వాత నీకు రికగ్నిషన్ అనేది. అసలు 1 million ఫాలోవర్స్ నీకు రావడానికి నువ్వు అసలు ఏం చేసావు ఇన్స్టాగ్రామ్ లో అని? చాలా మంది వాళ్ళ టాలెంట్ ని చూపించుకున్నారు, నువ్వు జస్ట్ రీల్స్ చేయగానే నీకు 1 million ఫాలోవర్స్ ఎలా వచ్చారంటావు? నాకు ఒక పర్టికులర్ నీష్ అనేది ఏం లేదు. సో ఐ డు డాన్స్, యాక్టింగ్, లిప్ సింకింగ్, స్లో మోషన్ ఇన్ ద సెన్స్ ఎడిటింగ్ స్కిల్స్, అలాంటివి అవన్నీ ట్రై చేసి అంటే అన్ని కేటగిరీస్ లో రిసీవ్ చేసుకున్నారు. సో దట్ ఈస్ వై మేబీ అంత ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి విత్ ఇన్ 2 years.
సో ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వడానికి రీజన్ ఇదే అనుకుంటా. మేబీ పర్టికులర్ నీష్ లేకపోవడం. ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్ నచ్చినాయి వాళ్ళకి. నువ్వు స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నావు ఈ రోజుతోని. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ? నువ్వు అసలు అనుకున్నావా 1 మిలియన్ రీచ్ అవుతాను నేను ఫాలోవర్స్ అని? లేదు, 5 lakh ఫాలోవర్స్ వచ్చే వరకు మేబీ ఇక్కడేమో అంటే చాలా మంది స్టాప్ అయిపోయినారు. సో అందుకేమో అనుకున్నా. కానీ నేను యాక్టివ్గా ఉంటా ఎక్కువ సోషల్ మీడియాలో. రీసెంట్గా లేను కానీ ముందు డైలీ 3 వీడియోస్ 2 వీడియోస్ అప్లోడ్ చేయటం చాలా ఇంట్రెస్ట్ ఉంది దీని మీద. సో అలా చేస్తూ చేస్తూ అది అకౌంట్ గ్రో అవుతూనే వచ్చింది ఎప్పుడు. అలా ఒక పర్టికులర్ నీష్ లేకపోవడంతో అన్ని టైప్స్ ఆఫ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్. సో అలా అలా ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా 900K వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడా అనుకున్నా. సో సడన్ గా ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల మళ్ళీ నేను ఆపేసిన మధ్యలో ఒక ఆల్మోస్ట్ 4-5 months ఏం చేయలేదు. దెన్ మళ్ళీ స్టార్ట్ చేసాక డైరెక్ట్ 928K నుండి అక్కడే స్టక్ అయిపోయింది. మళ్ళీ రీసెంట్ వీడియోస్ వల్ల మళ్ళీ 1M డైరెక్ట్ వచ్చింది. అంటే ఇది నీకు ప్యాషనా లేదంటే ప్రొఫెషనా ఇప్పుడు నీకు ఇది? ప్యాషన్ ఉండే ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లో ఐ వాంట్ టు గో టు ఫిల్మ్ ఇండస్ట్రీ, డూ సమ్ కన్నింగ్ రోల్స్. నువ్వు రియల్ లైఫ్ లో కూడా కన్నింగే అంట కదా, నిజమేనా? మేబీయా? అంటే నిజంగా కన్నింగ్? నో ఐఎమ్ వెరీ కైండ్ సోల్. ఓకే, ఏం చేసావు చెప్పు నువ్వు కైండ్ అని అనిపించుకోవడానికి? అంటే నీ రియల్ లైఫ్ లో అంటే ఐ జస్ట్ ఫీల్ మేబీ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ ని అడ్మిట్ చేయరు అసలు. ఐ అడ్మిట్ ఇట్ వితౌట్ ఎనీథింగ్. ఐ రిగ్రెట్స్ వద్దు అని చెప్పి నాకు. సో నేను అడ్మిట్ చేసుకుంటా. లేకపోతే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలనిపిస్తే చెప్పేస్తా. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. చెప్తా. సో దట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఐ గాట్ ఫ్రమ్ మై మదర్. సో అట్లా జీన్స్ సారీ చెప్పాలనిపిస్తే సారీ, ఎనీథింగ్ ఐ జస్ట్ పుట్ ఇట్ ఆన్ దర్ ఫేస్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీథింగ్ టు మై హెడ్. బ్యాక్ బిచింగ్ ఎక్కువ చేస్తుంటావు అంట కదా నువ్వు? నో, నెవర్. బెస్ట్ ఫ్రెండ్స్ తోటే గాసిప్స్ చాలా ఉంటాయి కానీ అనవసరంగా అయితే నెవర్. అండ్ నీకు శత్రువులు కూడా ఎక్కువే అని విన్నాను. మరి ఆ విషయానికి ఎంత రీసెర్చ్ చేశారు? చాలా రీసెర్చ్ చేశాను నీ గురించి. శత్రువులు ఎక్కువ ఉన్నారంట. నువ్వు ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడేసి హర్ట్ చేస్తుంటావు అంట. అందుకే నీకు శత్రువులు ఎక్కువ ఉన్నారు. ఎందుకు అంటే సహస్ర అంటే ఫేస్ టు ఫేసా, డేరింగ్ అండ్ డాషింగ్? అట్లేం లేదు, భయం అవుతా ఉంటది లోపల కానీ నోట్లో నుంచి వచ్చేస్తే. ఓకే. సో ఏమో వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు అట్లా అనుకుంటారు. బట్ ఐ డెఫినెట్లీ టాక్ టు దెమ్. సో అలా వాళ్ళతోటి వెళ్ళి డిస్కస్ చేస్తా. ఒకవేళ మీకు ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ దే వాంట్ టు కీప్ దిస్ ఎనిమిటీ అంటే నో వరీస్ అని చెప్పి అంటే పట్టించుకోను. సో అది వాళ్ళు చెప్పుకుంటారు.